బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టు 4వ రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుంటే ఆసీస్ లీడ్ 333 పరుగులకు చేరింది. కాగా భారత జట్టు 369 పరుగుల వద్ద ఆలౌట్ అయిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ కోల్కీలని దెబ్బతీశారు. పదునైన బంతులతో బ్యాటర్లను వణికించారు. వీరి దెబ్బకు వడివడిగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఒకానొక దశలో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లియన్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇద్దరు కలిసి నెమ్మదిగా పరుగులు సాధిస్తూ స్కోర్ బోర్డుపై పరుగులు పేర్చుకుంటూ పోయారు. 41 పరుగులు చేసిన కమిన్స్ ను రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం నాథన్ లియన్ 41, స్కాట్ బోలాండ్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 358 పరుగులకు 9 వికెట్ల వద్ద తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు మరో 11 పరుగులు మాత్రమే జోడించి 369 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయితే అంతకుముందు అద్భుత సెంచరీతో చెలరేగిన నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ కావడంతో భారత జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 333 పరుగుల ఆధిక్యం సాధించి బలమైన పొజిషన్లోనే ఉంది. ఆటకు రేపు చివరి రోజు కావడంతో భారత్పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. నేటిలాగే రేపు కూడా పిచ్ బౌలర్లకు అనుకూలిస్తే భారత్కు కష్టాలు తప్పనట్టే. ఆసీస్ బౌలింగ్ను సమర్థంగా అడ్డుకోగలిగితే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. మరోవైపు దక్షిణాఫ్రికా వరుస టెస్టు విజయాలతో దూసుకుపోతుంది. సొంత గడ్డపై పాకిస్తాన్తో ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీలు వచ్చే జూన్లో లార్డ్స్లో జరగనున్న WTC ఫైనల్ తొలి బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడే మరో జట్టు ఏది అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పాయింట్ల పట్టికలో 2-3 స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ మాత్రమే మరో బెర్తును ఖరారు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంటే ఫైనల్ కు వెళుతుంది. కానీ అలా జరగాలంటే శ్రీలంకతో జరిగే 2 టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ లో మాత్రమే గెలవాలి. ఒకవేళ BGT సిరీస్ 2-2తో డ్రా అయినా భారత్ కు అవకాశం ఉంటుంది. అప్పుడు శ్రీలంకతో సిరీస్ లో ఆసీస్ ఒక మ్యాచ్ లోనూ విజయం సాధించకూడదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ 1-1తో ముగిసినా భారత్ కు ఛాన్స్ ఉంది. అలా జరగాలంటే ఆసీస్తో 2 టెస్టుల సిరీస్ ను శ్రీలంక 1-0తో గెలవాలి. ఈ సమీకరణాలతో సంబంధం లేకుండా టీమిండియా నేరుగా WTC ఫైనల్ కు చేరాలంటే ఆసీస్తో ప్రస్తుతం జరుగుతున్న 4వ టెస్టుతో పాటు సిడ్నీలో జరిగే చివరి మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంటుంది. మరి భారత్ ఆసీస్ ను చేసి గెలుస్తుందా లేక డ్రాతో సరిపెట్టుకుంటుందా అనేది వేచి చూడాలి. రైట్, ఇక ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి వేణు స్పోర్ట్స్ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. వేణు గారు నమస్తే అండి. వేణు గారు చెప్పండి.
భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. డే 4 లో మ్యాచ్ చూస్తే ఇంకో వికెట్ ఉండగానే భారత్ పై ఆసీస్ 333 పరుగుల ఆధిక్యత సాధించింది. అంటే చివరి రోజు ఆట ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇది కొద్దిగా ఆలోచనతో మనం అబ్జర్వ్ చేస్తే, బాల్ కొత్తగా ఉన్నప్పుడు బాల్ చేసేది చాలా చేస్తుంది. బాల్ ఈ సిరీస్ మొత్తం మనం చూసాం. 30 ఓవర్లు దాటిన తర్వాత బాల్ చేసే చేష్టలు, అంటే బుమ్రా అంత స్కిల్ లేకపోతే కమిన్స్ అంత స్కిల్ లేకపోతే స్టార్క్ లాంటి వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు. స్కాట్ బాల్ అండ్ మధ్యలో అలాంటి వికెట్ టేకింగ్ బాల్ తీసుకుంటున్నాడు, కానీ ఎక్కువ ఎఫెక్టివ్ కన్సిస్టెంట్లీ త్రూ అవుట్ ద స్పెల్ బుమ్రా అండ్ మన ప్యాట్ కమిన్స్ ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరు లేరు. సో ఏంటంటే మనకి కొత్త బాల్ ని మనం కేర్ఫుల్ గా ఆడి చాలా ఎక్కువ రన్స్ రాకపోయినా, మనకి ఫస్ట్ మేబీ 22 ఓవర్స్ వరకు ఒక 2 వికెట్స్ కోల్పోయినా అబౌట్ 60-70 వరకు మనం తీసుకెళ్ళగలిగితే దెన్ వీ కెన్ అటాక్. ఇంకో విషయం ఏంటంటే మన బ్యాటింగ్ కాంబినేషన్స్ ని మనం ప్రాపర్ గా చూసుకోవాలి. ఇప్పుడు ఐ థింక్ విరాట్ కోహ్లీ షుడ్ బి పేరింగ్ విత్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ ని రోహిత్ శర్మతో పేర్ చేయాలి. ఐ థింక్ దట్ ఈస్ ది బెటర్ పేరింగ్. అప్పుడైతే అగ్రెషన్ ని కొద్దిగా కన్సర్వేటివ్ గా బ్యాటింగ్ చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ, అగ్రెషన్ ని మన కన్సర్వేటివ్స్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే మనకు డెఫినెట్ గా గెలిచే అవకాశం ఉందండి. లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ చూడండి, 11-41 చేయగలిగితే జైస్వాల్ ఎంత చేస్తారో ఒకసారి ఊహించండి. మరి చేజింగ్ ఎలా ఉండే అవకాశం ఉందంటున్నారు ఈ గేమ్ లో? చేసింగ్ కొద్దిగా స్టార్టింగ్ లో కేర్ఫుల్ గా ఉండాలంటే వీ షుడ్ నాట్ లూజ్ వికెట్స్. ఇది మళ్ళీ అదే కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ షుడ్ బి ఓపెనింగ్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ షుడ్ బి డ్రా. మన ఓవర్ని రేపు 96 ఓవర్స్ వీళ్ళు ఇకపోయిన, సపోజ్ మనకు 90 ఓవర్స్ ఇచ్చారనుకోండి, 90 ఓవర్స్ కి 350 రన్స్ అనుకోండి. సో ఇట్స్ అబౌట్ 4 runs an over. సో ఏంటంటే అది మనం స్టార్టింగ్ ఓవర్స్ కొద్దిగా కన్సర్వేటివ్ గా, స్టార్టింగ్ ఓవర్స్ 25 ఓవర్స్ ఒక 2.5 runs చప్పున తీసుకున్నాం. మనం మధ్యలో ఓవర్స్ ని కన్సాలిడేట్ చేసుకోవాలి. మనం వికెట్స్ కోల్పోతే ప్రాబ్లం అయిపోతుంది, కోల్పోకుండా మేనేజ్ చేసుకోవాలి. ఈ పిచ్ మీద మన వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. కొత్త బాల్ తెలివిగా మేనేజ్ చేయాలంతే. అలాగే లాస్ట్ రోజు మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ లైనప్ ఏ విధంగా ఉండాలి, ఇక ఆసీస్ బౌలర్లను ఏ విధంగా ఎదుర్కోవాలంటారు? ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్టు జైస్వాల్ అండ్ రాహుల్ షుడ్ ఓపెన్ అంటే సేఫ్టీ ఫస్ట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అయితే రోహిత్ శర్మ అని ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్తున్నాను. రోహిత్ శర్మ, జైస్వాల్ చూడండి ఏం చేస్తున్నాడు. జైస్వాల్ క్రీజ్ లో నిలబడి ఆడకుండా ఈస్ టేకింగ్ దట్ ఆ షిమీ డౌన్ ది క్రీజ్ తీసుకుంటున్నాడు, డౌన్ ది పిచ్ తీసుకుంటున్నాడు. అప్పుడు ఏంటంటే బౌలర్స్ కి ఆ స్వింగ్ దొరికే అవకాశం తక్కువ ఉంటుంది, ఎక్కువ పోర్టెంట్ గా ఉండే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. కానీ ఇలాంటి స్ట్రాటజీ మన కమిన్స్ తో యూజ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే కమిన్స్ 3/4 లెంగ్త్ యూజ్ చేస్తాడు. సో ఏంటంటే బ్యాటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే జైస్వాల్ షుడ్ అటాక్ అండ్ కేఎల్ రాహుల్ షుడ్ డిఫెండ్ ది వికెట్స్. మనం డిపెండింగ్ ఆన్ 50 for 1 అయింది అనుకోండి, సపోజ్ లెట్ us say 15 ఓవర్స్ ప్రాంతంలో 50 for 1 అయింది అనుకుంటే, ఐ థింక్ మనం ఈ టార్గెట్ ని 100 కింద చూసుకోవాలి. అండ్ డిపెండింగ్ ఆన్ మన నంబర్ ఆఫ్ వికెట్స్ ఆ స్టేజ్ లో మనం ఓవర్స్ ఎక్కువ ఆడటం అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్. న్యూ బాల్ ని మనం ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటే కొత్త రెండో బాల్ వచ్చినప్పటికీ 81 ఓవర్స్ కి రెండో బాల్ వస్తుంది, అప్పటికి తప్పకుండా మనకు అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అండ్ అదే నితీష్ కుమార్ రెడ్డి ఫామ్ చూసాం, మన వాషింగ్టన్ సుందర్ ఫామ్ చూసాం. ఐ హ్యావ్ అ వెరీ ఫనీ ఫీలింగ్ అంటే రోహిత్ శర్మ విల్ మేక్ అ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్. I have a feeling this is his last test match. I think this is his last test match and he will make a significant contribution on a feeling. It's చాలా great player అండి, one of the greats of the game. Contribution definitely గా రోహిత్ శర్మ నుంచి వస్తుంది. We have a definite chance అండి. ఛాన్స్ లేకపోతే we can always play for a draw the last 20-25 hours. మనకు పెద్ద ప్రాబ్లం కాదు అది. ఎస్, అలాగే విజయ్ గారు బీసీసీఐ స్కోరర్ అలాగే అండ్ ఎంపైర్ విజయ్ గారు మనతో పాటు ఉన్నారు జూమ్ లో. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే విజయ్ గారు. ఎస్, నమస్కారం అండి. ఇక్కడ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి టెస్ట్ అయితే ప్రస్తుతం చాలా ఆసక్తిగా సాగుతుంది. ఇక డే 4 లో మ్యాచ్ చూస్తే మాత్రం ఇంకో వికెట్ ఉండగానే భారత్ పై ఆసీస్ 333 పరుగుల ఆధిక్యత సాధించింది. సో చివరి రోజు ఆట ఏ విధంగా ఉండబోతుందంటారు, అలాగే చేజింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా ఇండియా ఏదైతే ఉందో ఎర్లీగా 10వ వికెట్ తీయడానికి ట్రై చేస్తారండి. దాని తర్వాత ఇన్నింగ్ చేంజ్ 2 ఓవర్స్ వస్తాయి. అలాగే ఏవైతే రిమైనింగ్ ఓవర్స్ ఉన్నాయో దాన్ని బట్టి మన ఇండియా గేమ్ ప్లాన్ ఉంటుంది.
ఎర్లీగా అలౌట్ చేస్తే కనుక డెఫినెట్ గా సార్ చెప్పినట్టుగా చేజ్ చేయడానికే మనం ట్రై చేస్తారు. అలాగే మన బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే ఏంటంటే రెడ్ బాల్, అది కూడా 5th డే పిచ్, అంత ఈజీ కాదు. కాకపోతే ఏంటంటే మనకున్న అగ్రెసివ్ ప్లేయర్స్ యశస్వి జైస్వాల్ చూడొచ్చు, లేకపోతే రిషబ్ పంత్ చూడొచ్చు, మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అవ్వచ్చు, అలాగే సీనియర్ క్రికెటర్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కూడా ఈ చేజ్ లో విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కానీ ఏదైతే ఎంత తొందరగా వీలైతే ఆల్అౌట్ చేస్తారో ఆ రిమైనింగ్ ఓవర్స్ బట్టి గేమ్ ప్లాన్ ఉంటుందండి. విజయ్ గారు, ముఖ్యంగా లాస్ట్ రోజు మ్యాచ్ లో న్యూ బాల్ ను మన బ్యాట్స్మెన్ ఏ విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది? యాజ్ యూజువల్ యశస్వి జైస్వాల్ అగ్రెసివ్ గానే ఆడతాడు. కాకపోతే 5th డే మ్యాచ్ అంత ఈజీ కాదు. అది కూడా ఆల్రెడీ 333 రన్స్ ఉన్నారు. గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే మనకి ఉన్న ఓవర్లు, అలాగే మనం చేయాల్సిన స్కోర్ బట్టి మన గేమ్ ప్లాన్ ఉంటుంది. మన ఎవరైతే నార్మల్ క్రికెట్ ఆడతారో మన యశస్వి జైస్వాల్ కానీ, లేకపోతే రిషబ్ పంత్ కానీ, అలాగే ఇన్ఫామ్ లో ఉన్న కోహ్లీ, రాహుల్ కూడా దీనికి అవకాశం ఉంటుంది. ఇందాకే సార్ చెప్పినట్టుగా ఎంత తక్కువ వికెట్లు స్టార్టింగ్ ఓవర్ 30 ఓవర్స్ లో వికెట్లు తక్కువ కోల్పోతే అంత అడ్వాంటేజ్ ఉంటుంది చేజ్ చేయడానికి. అలాగే వేణుగారు, లాస్ట్ డే 98 ఓవర్స్ మ్యాచ్ ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో అయితే లైట్స్ కూడా వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఒకవేళ లైట్స్ వేసే అవకాశం వస్తే లైటింగ్ లో మ్యాచ్ ఎలా ఉంటుందంటారు? ఏమంటే లైటింగ్ వరకు రాకుండా మన వాళ్ళు చూసుకుంటే బెటర్. ఎందుకంటే లైటింగ్ వరకు వచ్చిందంటే ఆబ్వియస్లీ ఆ లైట్ తో ప్రాబ్లం వచ్చి, వెదర్ తో ప్రాబ్లం వచ్చి, అలాంటి సిచ్యువేషన్ మాక్సిమం నాకు తెలిసి ఒక 20-25 అవర్స్, లాస్ట్ 20-25 అవర్స్ లోనే వస్తుంది, మనకి స్టార్టింగ్ లో రాదు. అంటే నిన్న దినేష్ కార్తిక్ దేర్ ఇస్ అ థ్రెట్ ఆఫ్ రెయిన్ అన్నాడు. ఇవాళ ఉండేది రేపు కూడా ఉంది అని అన్నాడు. ఐ హోప్ ఈస్ టోటల్లీ రాంగ్. ఐ హోప్ ద మ్యాచ్ గోస్ టు ద ఫినిష్. అయితే ఏంటంటే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మార్క్ నికోలస్ ఇవాళ మాట్లాడుతూ, మార్క్ నికోలస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనలిస్ట్ ఇన్ ది గేమ్ టుడే. నా దృష్టిలో చేతేశ్వర్ పుజారా ఈస్ ద బెస్ట్ అనలిస్ట్ ఇన్ ద వరల్డ్ టుడే. ఈస్ ఫార్ బెటర్ దెన్ ఈవెన్ దినేష్ కార్తిక్. సో ఏంటంటే మార్క్ నికోలస్ ఒక చాలా ఇంపార్టెంట్ మాట అన్నాడు. కొద్దిగా వేరియబుల్ బౌన్స్ కొద్దిగా కనిపిస్తోంది, కానీ వేరియబుల్ బౌన్స్ ఉన్న తర్వాత కూడా నేథన్ లియాన్, స్కాట్ బాలెండ్ పార్ట్నర్షిప్ అవుతుందంటే యూ కెన్ ఇమాజిన్. మన వాళ్ళు ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఒక 10-12 ఓవర్స్ కేర్ఫుల్ గా ఆడితే, అండ్ జైస్వాల్ షుడ్ డూ వాట్ హీ డిడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. రెండోది అంటే జైస్వాల్, కోహ్లీ దరిదాపుల్లో ఉండకుండా మనం చూసుకునే బాధ్యత రోహిత్ శర్మది. ఆ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ దారుణం అండి. ఐ థింక్ ఇట్ ఇస్ విరాట్ కోహ్లీస్ రెస్పాన్సిబిలిటీ. క్లియర్ గా మాట్లాడుకోవాలండి, సీనియర్ స్టేట్స్మెన్ రెస్పాన్సిబిలిటీ అది. అంతకు ముందు కూడా 2 రన్అట్స్ అవుతూ దే ఎస్కేప్డ్ 2 రన్అట్స్ వీళ్ళిద్దరు. విరాట్ కోహ్లీ ఏమంటే జైస్వాల్ తో మీరు ఒక ప్రాబ్లం ఉందండి. జైస్వాల్ విరాట్ కోహ్లీని దేవుళ్ళ చూసుకుంటాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా తిట్టడం నాకు నచ్చలేదు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, టీమ్ మొరాల్ ని మేనేజ్ చేయాలంటే వీళ్ళిద్దరు సీనియర్ స్టేట్స్మెన్ మేనేజ్ చేయాలి. ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఈ మన పేరింగ్స్ మనం బాగా చేసుకుంటే కనుక వీ హ్యావ్ అ డెఫినెట్ ఛాన్స్ అండి. వాళ్ళు ఎంత భయపడుతున్నారు మీరు చూడండి. బ్యాటింగ్ చేస్తూనే ఉన్నారు. నాకు అనిపించింది ఆస్ట్రేలియా లూజింగ్ ఛాన్స్ టు విన్. ఇప్పుడు వాళ్ళకి గెలవడం వాళ్ళ బాధ్యత, లేకపోతే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ వాళ్ళ చేతి నుంచి వెళ్ళిపోతుంది. సో ఏంటంటే ప్రెషర్ వాళ్ళ మీద ఎక్కువ ఉంది మనకంటాను. అయితే కేర్ఫుల్ గా ఆడి పేరింగ్ ని బాగా చూసుకుంటే మనం, ఐ థింక్ ఇట్స్ విరాట్ కోహ్లీ, నితీష్ కుమార్ రెడ్డి పార్ట్నర్షిప్ అయితే కనుక మధ్యలో మనకి రన్నింగ్ బిట్వీన్ ది వికెట్ చాలా బాగుంటుంది, సాలిడిటీ ఉంటుంది. ఇద్దరు బాల్స్ ని చక్కగా వదులుతున్నారు. రన్అట్ అయ్యే ఛాన్స్ అయితే వీళ్ళిద్దరి మధ్యన ఉండదు. వాషింగ్టన్ సుందర్ అండ్ రోహిత్ శర్మ ఇలాంటి పేరు మనం చేసుకుంటే కనుక డెఫినెట్ ఛాన్స్ ఉందండి. ఈ పిచ్ మీద ఉందండి. ఈ పిచ్ మనకు థ్రెట్ కాదు. రైట్ విజయ్ గారు, ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది ఈ మ్యాచ్, మరి చివరి రోజు వరకు వచ్చిందంటే ఈ మ్యాచ్ కు దీనికి కారణం ఇద్దరు. అది వచ్చేసి బ్యాట్స్మన్ నితీష్ కుమార్ రెడ్డి ఒకరు, సుందర్. మరి వీళ్ళ గురించి మాట్లాడితే మరొకసారి ఇండియా కోసం వీరిద్దరు నిలబడతారా? ఒకవేళ నిలబడితే ఎలా ఉండే అవకాశం ఉందంటారు? 100% నిలబడతారండి. ఎందుకంటే ఇద్దరు కూడా యూత్, అలాగే చాలా కష్టపడి పైకి వచ్చారు. వీళ్ళు నిలబడే అవకాశం డెఫినెట్ గా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ వరకు వెళ్లకుండా, ఇది ఫస్ట్ ఇన్నింగ్ కాదండి, సెకండ్ ఇన్నింగ్, అది కూడా లాస్ట్ డే ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్. సో టాప్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓవర్స్ ఆడడమే కాదు ఇనిషియల్ గా, అలాగే వికెట్లు కూడా ఇన్ హ్యాండ్ ఉంటే కనుక చేజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ నాకు తెలిసి 70-30% రాకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయండి. విజయ్ గారు, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ను టీమిండియా కూడా 2-1తో కైవసం చేసుకుంది. సో ఫైనల్ కు వెళ్తుందా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్.
మరి శ్రీలంకతో జరిగే ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ఫలితాలు భారత్పై డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడానికి ఏమైనా ప్రభావం చూపుతాయా? చూపితే ఒకవేళ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? 100% మేడం. మనం గనక ఈ ఏదో రిమైనింగ్ ఈ 4th టెస్ట్ అండ్ ఆన్గోయింగ్ 4th టెస్ట్ 5th టెస్ట్ గనక గెలిస్తే బెటర్ ఛాన్స్ ఉండేది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయ్యి లాస్ట్ మ్యాచ్ గెలిచినా కూడా ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ శ్రీలంక దాని మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అది కూడా ఆస్ట్రేలియా అక్కడ ఓడిపోతేనే మనకు కూడా ఛాన్స్లు ఉంటాయి. అది కూడా మన వాళ్ళు 4th 5th టెస్ట్ గెలిస్తే, లేదా అట్లీస్ట్ 5th టెస్ట్ గెలిచినా కూడా ఈ మ్యాచ్ డ్రా చేసుకుని ఆ మ్యాచ్ ఆస్ట్రేలియా శ్రీలంక చేతిలో ఓడిపోతే మనకు ఛాన్స్ ఉంటుందండి. లేదంటే కనుక ఛాన్సులు చాలా తక్కువ. అంటే 26 ఏళ్ల క్రితం ఆసీస్పై 332 పరుగులను ఛేదించి ఇంగ్లాండ్ విజయం సాధించింది. సో ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవరు కూడా టచ్ చేయలేదు. మరి భారత్ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మరి మీరేం చెప్తారు దీనిపై? మేడం, రికార్డులు ఉన్నది బ్రేక్ చేయడానికే, కాబట్టి ఏదైనా జరగచ్చు. మీరు చెప్తున్న 26 ఇయర్స్ బ్యాక్ అని, కానీ ఇప్పుడు ఉన్నది పవర్ గేమ్, ఏదైనా అవ్వచ్చు. కానీ మనం రేపు ఎంత తొందరగా ఎర్లీగా ఆస్ట్రేలియాని ఆల్అౌట్ చేసి ఉన్న రిమైనింగ్ ఓవర్ లో మనం ఎలా ప్లాన్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. అలాగే టాప్ ఆర్డర్ ఫస్ట్ 30 ఓవర్స్ లో 100 రన్స్, 1 వికెట్ కనుక కోల్పోయి, ఇంకా అంతకన్నా 1-2 వికెట్లు కోల్పోయినా కనుక ఛాన్స్ ఉన్నది. లాస్ట్ 25-30 ఓవర్స్ లో మన 150-180 కూడా చేయగలరు ఒకవేళ వికెట్లు ఉంటే కనుక. వేణుగారు, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో ఇక భారత్ బౌలింగ్ విషయానికి వస్తే ఈ రోజు జరిగిన మ్యాచ్ లో బుమ్రా, సిరాజ్ల బౌలింగ్ తో న్యాయం చేశారని అనుకోవచ్చు అంటారా వేణుగారు? మనం ఐ థింక్ మన అదృష్టాన్ని మనం మర్చిపోకూడదు. వీఆర్ వాచింగ్ ఆర్ట్ వర్క్, వీఆర్ వాచింగ్ మాల్కమ్ మార్షల్ తో కంపేర్ చేయాలంటే మాల్కమ్ మార్షల్ బౌలింగ్ చేస్తుంటే స్టాండ్స్ లో కూర్చున్న వాళ్ళు వణికేవాళ్ళు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ అట్ ది ఏజ్ ఆఫ్ 39 ఐ థింక్ క్యాన్సర్ తో పోయాడు ఆయన. బట్ బుమ్రాని ఆయనతో కంపేర్ చేస్తున్నారంటే ఏమండి, సమ్ ఆఫ్ ది గ్రేట్స్. మార్క్ నికోలస్ మాల్కమ్ మార్షల్ తో ఆడిన మనిషి, గవాస్కర్ మాల్కమ్ మార్షల్ బౌలింగ్ ని ఆడిన మనిషి. వీళ్ళని బుమ్రాని మాల్కమ్ మార్షల్ తో కంపేర్ చేస్తున్నారంటే ఐ థింక్ ఇట్ ఇస్ అ ప్రివిలేజ్. మనం అబ్సల్యూట్ జస్ట్ ఎంజాయ్ ది బౌలింగ్ అంటే. అండ్ ఐఎమ్ మోర్ హ్యాపీ విత్ సిరాజ్ మియా. మీరు నితీష్ రెడ్డి చేసిన సెంచరీకి వాషింగ్టన్ సుందర్కి మనం క్రెడిట్ ఇస్తున్నాం, కానీ సిరాజ్ మియాకి చాలా క్రెడిట్ ఇవ్వాలి. He played, he defended very well, showed a lot of sense. In fact, he batted better than Nitish Kumar Reddy in those last few overs. So ఏంటంటే ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ అ ప్రివిలేజ్. అంటే ఆకాష్ దీప్ కి అదృష్టం దొరకట్లేదు. నా ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ టెస్ట్ లో ఆడించుంటే గ్రూవ్ లో బౌలర్స్ ఏంటంటే, ఏమండి మనం వంట లాంటిదండి. ఫాస్ట్ బౌలింగ్ ఈజ్ లైక్ కుకింగ్. చేస్తూ 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 మనకి ఒక పర్ఫెక్షన్ వస్తుంది. ఆ గ్రూవ్ లో పడే అవకాశం ఆకాష్ దీప్ లేదు. He should have played the first test match or the second test match. సో ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్ కి మనం ఎంత అవకాశం ఇస్తే అంత బాగుండేది. ఇప్పుడు ఆ గ్రూవ్ దొరకలేదు, ఇప్పుడు గ్రూవ్ దొరికింది. వేణుగారు, మరి టెస్ట్లలో నో బాల్ అనేది అరుదుగా చూస్తుంటాం మనం. సో అలాంటిది ఇవాళ బుమ్రా వేసిన నో బాల్ గురించి మాట్లాడితే మరి అది ఎంత మేర భారత్ కు నష్టం చేకూర్చిందని అంటారు? ఏమండి, అంత కష్టపడినప్పుడు అన్ని ఓవర్స్ చేశాడు ఆయన. ఇంచుమించు 50 ఓవర్స్ చేశాడు 2 innings లో కలిసి. జస్ప్రీత్ బుమ్రా 9 స్పెల్స్ ఇవాళ చేశాడండి. దట్స్ వాట్ ది కామెంటేటర్స్ ఆర్ కౌంటింగ్. సో ఏంటంటే నో బాల్స్ అవుతాయండి. అయితే ఆ స్టేజ్ లో జస్ట్ బిఫోర్ ఆ 9th స్పెల్ చేసే ముందే బుమ్రా ఆ న్యూ బాల్ తీసుకునే ముందే బుమ్రా అన్నట్ట, కెప్టెన్ తో చాలు నాయన, నా వల్ల అవ్వట్లేదు, నువ్వు వేరే వాళ్ళని చూసుకో అని నవ్వుతూ అన్నట్ట. సో ఏంటంటే అలాంటి టైంలో నో బాల్ చేసి కొద్దిగా ఆఫ్ ఫోకస్ అండి. బుమ్రా లైఫ్ లో, నా లైఫ్ లో ఫస్ట్ టైం బుమ్రాని ఆఫ్ ఫోకస్ చూశాను నేను. బట్ అంత స్పేస్ ఇయ్యచ్చండి మనకి. ఫర్ అ గ్రేట్ ఆఫ్ ద గేమ్ మన కోసం అంత చేశాడు. అండర్స్టాండబుల్. నో బాల్స్ యాక్చువల్లీ వేరే బౌలర్స్ చేయకుండా ఉండాల్సింది. మనకు బుమ్రా చేసిన నో బాల్ కి ఒక వికెట్ కూడా దొరకలేదు మనకి. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అంటే మన జైస్వాల్ క్యాచ్ల గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారంటే చిన్న పిల్లాడు అండి, మనమే స్టార్ట్ అయ్యాడు. సో వీ షుడ్ నాట్ టేక్ థింగ్స్ సో అంత సీరియస్ గా మనం తీసుకోకూడదు. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంటే. ఎస్ వేణుగారు, బుమ్రా బౌలింగ్ విషయానికి వస్తే ఈ సిరీస్ లో 28 వికెట్లు తెస్తాడు. అలాగే హెడ్ ను 29 వికెట్లు తీశాడు. హెడ్ ను 2 సార్లు అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్ గురించి మరి ఒకసారి ఓవరాల్ గా చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? ఏమంటే బుమ్రా బౌలింగ్ మీరు ఆస్ట్రేలియా నుంచి పక్కకి తీసేసి ఇండియాలో ఇంగ్లాండ్ తో చేసినప్పుడు బుమ్రా బౌలింగ్ ఇన్ విశాఖపట్నం వాజ్ ఫ్రమ్ అ డిఫరెంట్ ప్లానెట్ అండి. ఈజ్ జస్ట్ a magician అండి.
అండ్ నాకు బుమ్రాలో నచ్చింది, కోహ్లీ బుమ్రా దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే దట్ బిహేవియర్ ఇస్ ఇంపార్టెంట్ అండి. హీ జస్ట్ గివ్స్ అ స్మైల్, హీ డస్ నాట్ టాక్ మోర్ దెన్ దట్. ఓవర్ సెలబ్రేషన్స్ చేయడు, ఓవర్ అగ్రెషన్ ఉండదు. ఏది చేసినా బాల్ తోనే చేసి చూపిస్తాడు. బ్యాట్ తో కూడా చేశాడు, 35 రన్స్ కొట్టాడు. ఐ థింక్ ఇట్ ఈస్, చెప్తున్నాను కదండి, అదృష్టం. మనం ఘంటసాల గారు పాటలు ఇవాళ ఘంటసాల గారు లేరు, మొహమ్మద్ రఫీ గారు పాటలు మొహమ్మద్ రఫీ గారు లేరు లాగా ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయటం, లేకపోతే మనకి తర్వాత వీ విల్ రియలైజ్ దట్ వీ మిస్ సంథింగ్ రియలీ. హీస్ గాట్ గిఫ్ట్ అండి, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. ది బెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్, ద బెస్ట్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్, ద మోస్ట్ కంప్లీట్ బౌలర్ ఇన్ ద వరల్డ్. విజయ్ గారు, మీరు కూడా చూస్తున్నారు. సో ఆస్ట్రేలియా బ్యాటింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే, టాప్ ఆర్డర్లో లాబుషేన్ మినహా ఎవరు అంతగా రాణించలేదనే చెప్పొచ్చు. సో కానీ చివర్లో మాత్రం నాథన్ లియాన్ అండ్ స్కాట్ బోలాండ్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నవారు. వాళ్ళు ఎంత మేర స్కోర్ను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? మన వాళ్ళు సిరాజ్ గానీ బుమ్రా గానీ అద్భుతమైన బౌలింగ్ వేశారండి ఆస్ట్రేలియా మెయిన్ టాప్ ఆర్డర్ ని కోల్చడానికి. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ చాలా స్పెల్ వేసి, ఇది 4th టెస్ట్ అండి, ఇది ఈ సిరీస్ లో అలసిపోయి ఉన్నారు. ఆ టైంలో మనం ఇప్పుడు రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం, టాప్ ఆర్డర్ వికెట్లు తీసేసి టైలెండర్స్ కానీ లేకపోతే లోవర్ మిడిల్ ఆర్డర్ కానీ వచ్చి బ్యాటింగ్ చేయడం, అది సర్వసాధారణం అయిపోయింది. అలాగనే ఇప్పుడు ఎవరు కూడా బ్యాటింగ్ చేయలేరు అని చెప్పి చెప్పలేము, అందరూ కూడా బ్యాటింగ్ బాగానే చేస్తున్నారు. ఓన్లీ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే టాప్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్, అలాగే టైలెండర్స్. లియాన్ కూడా చాలా బాగా ఆడాడు. కానీ ఇందులో ఏంటంటే మనకి ఇండియాకి ఇంపార్టెంట్ థింగ్, లియాన్ 37 రన్స్ కొట్టాడంటే మన వాళ్ళు కూడా బ్యాటింగ్ చేయగలరు. పిచ్ అయితే అంతా బ్యాడ్ గా అయితే ఏమీ లేదు. కానీ మన బౌలర్లు చాలా బాగా వేశారు. కానీ కొన్ని క్యాచ్లు వదలడం వల్ల ఏంటంటే కొంచెం కాస్ట్లీ అయింది. లేదంటే కనుక ఈ పాటికి ఇండియాకి బ్యాటింగ్ వచ్చేది ఒక 10-15 ఓవర్స్ ఆడుండేవాళ్ళు. కానీ బెటర్, రేపు మ్యాచ్ అయితే కనుక మంచి మ్యాచ్ ఉంటుందని మన చేతిలో అని అనిపిస్తుందండి. మరి డే 5లో లాస్ట్ వికెట్ ను ఎంత తొందరగా అవుట్ చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది? మేడం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇందులో ఏం లేదండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఫస్ట్ బాల్ అవ్వచ్చు, అది ఫస్ట్ ఓవర్ అవ్వచ్చు, అది ఎంత తొందరగా తీస్తే అన్ని ఓవర్లు మనం బ్యాటింగ్ చేయడానికి ఉంటుంది కాబట్టి ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీయడానికి ఉంటుంది. ఓవరాల్ గా విజయ్ గారు, మరి మ్యాచ్ గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? WTC ఫైనల్ కి వెళ్ళాలంటే భారత్ ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి? మేడం, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎంత ఎర్లీగా వికెట్ తీస్తే అన్ని ఓవర్లు మన చేతిలో ఉంటాయి. అలాగే టాప్ ఆర్డర్ ఫస్ట్ 25-30 ఓవర్స్ జాగ్రత్తగా ఆడి లాస్ట్ సెషన్ లో ఏదైతే ఉందో 30-35 ఓవర్స్ లో 150-180 మన చేతిలో కనుక 7 వికెట్స్ ఉంటే కనుక, లేదా 6 వికెట్స్ ఉన్నా కూడా మనం చూస్తే జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, లేకపోతే వాషింగ్టన్ సుందర్ అందరూ బ్యాటింగ్ చేయగలరు. అప్పుడు చేర్చేయడానికి వెళ్తారు. లేదంటే కనుక ఒకవేళ మనకి ప్రతికూల అంశంగా ఏమైనా వికెట్లు ఎర్లీగా పడిపోతే డ్రా చేసుకునే అవకాశం ఉంది. అలాగే 5th మ్యాచ్ మనం సిడ్నీలో అయ్యేది గెలిచి అప్పుడు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్ లో శ్రీలంక గెలవాలని మనం భగవంతుని కోరుకోవాల్సి వస్తుంది ఫైనల్కి వెళ్ళాలంటే. వేణుగారు, ఆస్ట్రేలియా బౌలింగ్ రేపు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? ఏమండి, ఆస్ట్రేలియా బౌలింగ్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్యాంటాస్టిక్ అండి. వాట్ దే ఆర్ థరో ప్రొఫెషనల్స్ అండి. దే ఆర్ లైక్ ది చైనీస్, దే ఆర్ ది చైనీస్ ఆఫ్ క్రికెట్. అంత ఎఫిషియన్సీ అండి. వాళ్ళు రోజు పొద్దున చేసే, ఏమండి ఎలిసా హీలే మాట్లాడుతుంది, మీరు వినండి. అది ఒక యూనివర్సిటీ అండి. ఆస్ట్రేలియా ఈజ్ యూనివర్సిటీ ఫర్ స్పోర్ట్స్, నాట్ ఓన్లీ క్రికెట్ అండి. వాళ్ళ బౌలింగ్ అద్భుతంగా ఉంటుంది, ప్లాన్స్ అద్భుతంగా ఉంటాయి. ఏ బౌలర్కి, ఏ బ్యాటర్కి ఏం చేయాలి, ఏ ఫీల్డ్ ప్లేస్మెంట్ ఉండాలి, ఏ ఫీల్డర్ ఏ క్యాచింగ్ పొజిషన్లో ఉండాలి, ఎవరు రన్ సేవింగ్ పొజిషన్లో ఉండాలి, ఎక్కడ రన్స్ వదలాలి, ఎక్కడ సింగిల్స్ చేయాలి, ఏమండి జస్ట్ ఎడ్యుకేషన్ అది. ఆస్ట్రేలియా నుంచి మీకు లోపాలు ఏం కనిపించవు. అయితే ఏంటంటే మిచెల్ స్టార్క్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ హిస్ స్పెల్ నడుముని పట్టుకున్నాడు. ఐ థింక్ దట్స్ నాట్ అ గుడ్ సైన్ ఫర్ ఆస్ట్రేలియా ఫర్ ద సిడ్నీ టెస్ట్ ఆల్సో. సిడ్నీ టెస్ట్ ఇంకా 4 రోజుల్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే ఆస్ట్రేలియా విల్ డూ దేర్ బెస్ట్, బట్ ఐ థింక్ కమిన్స్ ఈజ్ ఓవర్ వర్క్డ్. అందరూ 27 ఓవర్స్ అందరూ చేశారండి. నేథన్ లియాన్ ఇంకా ఎక్కువ ఓవర్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ అవసరం వచ్చింది వాళ్ళకి బికాస్ ఆఫ్ దట్ ఓవర్ రేట్. ఆస్ట్రేలియాకి ఓవర్ రేట్ థ్రెట్ కూడా ఉంది, మనకు అందరికీ కనిపించట్లేదు. ఓవర్ రేట్ థ్రెట్ ఆస్ట్రేలియాకి ఇండియా కంటే ఎక్కువ ఉంది. మన దగ్గర 2 స్పిన్నర్స్ ఉన్నారు. మనకు కావాల్సిన జడ్డుని, వాషింగ్టన్ సుందర్ని చేంజ్ చేస్తే మనకి వీ కెన్ నెగేట్ దట్ ఓవర్ రేట్ పెనాల్టీ మనం నెగేట్ చేయొచ్చు. సో ఏంటంటే ఆస్ట్రేలియా గ్రేట్ బౌలింగ్ అంటే, ప్రొఫెషనల్ బౌలింగ్ అంటే, నేథన్ లియాన్ టేకింగ్ దోస్ వికెట్, జడ్డు వికెట్ తీసుకోవటం అంటే ఐ థింక్ ఇట్ ఇస్ అన్ ఎడ్యుకేషన్ ఫర్ స్పిన్నర్స్. జస్ట్ ఫ్యాంటాస్టిక్ అండి. వేణుగారు, అలాగే విరాట్ కోహ్లీ విషయానికే వస్తే ఇప్పటికే ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా ఆయన విఫలం అవుతూనే ఉన్నారు. సో రేపు ఆడబోయే మ్యాచ్ లో మరి ఆయన సక్సెస్ అవుతారా లేదని కూడా క్వశ్చన్ మార్క్. సో రేపు ఎలా ఉండబోతుంది అంటారు? మరి
ఏమండి విరాట్ కోహ్లీ కూడా చేసినట్టు తగ్గేదేలే అంటాడు విరాట్ కోహ్లీ. ఏమండి విరాట్ కోహ్లీ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్స్ ఆఫ్ ద గేమ్. ఆ బిహేవియర్ ని మనం పక్కన పెట్టేస్తే ఐ థింక్ టుమారో విల్ బి రోహిత్ శర్మాస్ డే. మరి నాకెందుకో అనుమానం ఉంది, చాలా అప్పు ఉన్నాడంటే ఆ అప్పు రేపు తీర్చుకుంటాడని నా ఫీలింగ్ ఉంది రేపు. ఐ థింక్ ద బౌలర్ సమ్ బౌలర్స్ విల్ పే ఫర్ హిస్ ప్రీవియస్ ఫెయిలియర్స్. ఎస్ విజయ్ గారు, రేపు ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇంకేముందండి, సిడ్నీ టెస్ట్ గురించి అన్ని ఆలోచనలు ఉంటాయి. 5th టెస్ట్ ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే కనుక మంచి విషయమే, మనం డ్రా చేసుకున్నా కూడా. ఎందుకంటే అంత ఈజీ కాదు. వేణు గారు చెప్పినట్టుగా బౌలింగ్ ఓడిపోయిన మ్యాచ్ ఇది, ఇంచుమించు ఓడిపోయిన మ్యాచ్ ఇది. కరెక్ట్ అండి. ఎందుకంటే మనం చూస్తానే ఉన్నాం, వాషింగ్టన్ సుందర్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి మన ఫస్ట్ ఇన్ లో కాపాడారు. అలాగే రేపు 90 ఓవర్స్ ఆడాలి, 340 రన్స్ చేయాలంటే అది కూడా ఈజీ కాదు. ఎందుకంటే 5th డే ఆస్ట్రేలియా బౌలింగ్ మీద. ఈ మ్యాచ్ కనుక డ్రా చేసుకుంటే 5th టెస్ట్ ఇందాక అనుకున్నట్టుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అన్ని కూడా ఉన్న బాకీలన్నీ కూడా తీర్చేస్తారు అవసరం ఉంటే కనుక. సిడ్నీ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ టెస్ట్. న్యూ ఇయర్ లో మనకి మంచి కానుకిస్తారని ఇండియా అనుకుంటున్నానండి. ఎస్ వేణు గారు, మొత్తానికి WTCకి వెళ్ళాలంటే భారత్ కున్నటువంటి లక్ష్యాలు ఏంటి? డ్రా అనేది పక్కన పెడితే దాని ముందున్నటువంటి లక్ష్యం ఏంటి అసలు? ఏమంటే కొద్దిగా జస్ట్ ఎక్స్టెండ్ విజయ్ గారు అన్న మాటను చిన్నగా ఎక్స్టెండ్ చేస్తాను. ప్రభాత్ జయసూర్య, ధనంజయ డిసిల్వా, ఇంకో 2-3 స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళని ఆడటం, గోల్లో 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయండి. ఆస్ట్రేలియన్ ముప్పు తిప్పలు పెడతారు వాళ్ళు. ఆస్ట్రేలియా ఆర్ నాట్ గ్రేట్. ఈ బ్యాటింగ్ యూనిట్ ఆర్ నాట్ గ్రేట్ ప్లేయర్స్ స్పిన్ అండి. స్మిత్ విల్ స్ట్రగుల్, నో క్వశ్చన్ అబౌట్ దట్. స్ట్రగుల్ అవుతాడు కానీ రన్స్ చేస్తాడు. బట్ లాబుషేన్ కూడా స్ట్రగుల్ అవుతాడు, రన్స్ చేస్తాడు. ట్రావిస్ హెడ్ చేస్తాడని అనుకోను. ఇప్పుడు మక్స్వీని తీసేశారు, ఈయన తీసుకొచ్చారు, ఈయన సక్సీడ్ అవుతాడు. ఐ డోంట్ థింక్ శామ్ కాన్స్టన్స్ విల్ సక్సీడ్ ఇన్ శ్రీలంక. సో మనకి గ్రేట్ అవకాశం. ఏమంటే ఆస్ట్రేలియా ఓడిపోతే మనం ఫైనల్లోకి వెళ్ళకూడదు, కానీ అది అలా అయ్యేట్టు మనకి డెఫినెట్ గా కనిపిస్తుందంటే ఆస్ట్రేలియా విల్ రియలీ స్ట్రగుల్ ఇన్ శ్రీలంక. ఇంత సిరీస్ అయిన తర్వాత ఇమీడియట్ గా అక్కడ వెళ్ళి ఆడటం అంత ఈజీ కాదండి. వీళ్ళందరూ 35, 37, 36 ఏళ్ల ఏజ్ ప్లేయర్స్, వీళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు వీళ్ళు. I see Australia majorly struggling. I do not want that to happen. Australia should be playing in the final, one of the best teams in the world. కానీ ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారంగా ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ అన్ఫేర్ ఫర్ ఆస్ట్రేలియా టు బి అండర్ సో మచ్ ప్రెషర్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ యాషెస్ ఉంది వాళ్ళకి, ఈవెన్ ఇఫ్ దే డోంట్ గెట్ టు ది WTC. సో చాలా ప్రెషర్ లో ఉన్నారంటే యూ విల్ సీ అ స్పేట్ ఆఫ్ రిటైర్మెంట్స్ ఆస్ట్రేలియన్ టీమ్ లో. ఇంకా 6 months లో యూల్ స్పీ టీమ్ ని తీసేయటం, లేకపోతే రిటైర్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ మైండ్ లో వర్క్ అవుతున్నాయండి. దే ఆర్ అండర్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. మనకు కనిపించట్లేదు. ఆస్ట్రేలియన్ మీడియా మన మీడియాలా కాదు, మన మీడియా మన వాళ్ళ మీద ప్రెషర్ వేస్తుంది, ఆస్ట్రేలియన్ మీడియా మన మీద ప్రెషర్ వేస్తుంది. అది మనం నేర్చుకోవట్లేదు ఇంకా. సునీల్ గవాస్కర్ ఇప్పటికీ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతున్నాడు, గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే ఎక్స్పర్ట్స్ సొల్యూషన్స్ చెప్పాలి. మన ప్రాబ్లమ్స్ చెప్పడానికి, ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తున్నాయి కదండి. సంజయ్ మంజరేకర్ ఎందుకండి నితీష్ కుమార్ రెడ్డి గురించి కామెంట్ అవసరమా? ప్యూమా చెప్పేసింది ఆయన ఆన్సర్ కాదండి. దాని ఏంటంటే లెట్ us సపోర్ట్ అవర్ టీమ్. we definitely have a great chance to get to the final. Australia is under a lot of pressure. కనిపించట్లేదు, చాలా ప్రెషర్ లో ఉన్నారు వాళ్ళు. రైట్ విజయ్ గారు, ఒక మాటలో చెప్పండి, రోహిత్ కెప్టెన్సీ గురించి అసలు ఏమనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పండి. రోహిత్ సీనియర్ క్రికెటర్ అండి, అండ్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ కెరియర్ లో ఉన్నాడు. అద్భుతమైన కెప్టెన్, అద్భుతమైన లీడర్. ఎందుకంటే మన IPL లో కూడా చూసాం. అలాగే చాలా 5 టోర్నీలు గెలిచాడు. అలాగే ఇండియా కూడా చాలా టోర్నమెంట్లు అలాగే గెలిచాడు, ట్రోఫీలు గెలిచాడు. కాకపోతే ఫ్యాగ్ ఎండ్ లో ఉన్నాడు. మంచి కెప్టెన్. ఒక మాటలో చెప్పడానికి T20 వరల్డ్ కప్ గెలిచాడు. ఏముంటుందండి, లెజెండరీ క్రికెటర్, వన్ ఆఫ్ ద బెటర్ కెప్టెన్ ఆఫ్ ఇండియా. నో క్వశ్చన్. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు, అలాగే విజయ్ గారు జూమ్ లో పాల్గొని మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పోర్ట్స్ స్పెషల్ డిబేట్.